నమస్కారం అండి. జీవితం సమస్యల వలయం. ఆర్థికం కొన్ని, సామాజికం కొన్ని. ఆర్థికం కానీ, సామాజికం కానీ మనోధైర్యంతో మీరు ముందుకెళ్తున్నప్పుడు మీ జీవితంలో కొన్ని రకాలైనటువంటి వ్యక్తులు తటస్థపడుతుంటారు. వాళ్ళల్లో కొంతమందిని మనం దూరంగా పెడితే ఖచ్చితంగా విజయాన్ని మనం అతి దగ్గరలోకి వెళ్ళి అత్యంత తీవ్రమైన గొప్పదైన విజయాన్ని చాలా తొందరగా మనం సాధిస్తాం. ఎలాంటి వారంటే కొంతమంది వాళ్ళకి వేరే పనే ఉండదు, మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు, అసలు ఇంత కూడా విమర్శించరు. వాళ్ళకి లోపల ఉన్న లక్ష్యం వేరు. వాళ్ళకేదో పని ఉంటుంది, ఆ పని కోసం మీ దగ్గరికి వచ్చారు కాబట్టి ఆ పని మీరు చెప్తే చేయరు కాబట్టి ముందుగా మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తి మీ శక్తికి మించి, యుక్తికి మించి, తెలివికి మించి శక్తులు మీకు ఉన్నాయని, గొప్పవాళ్ళని చెప్పి మిమ్మల్ని విమర్శనే చేయకుండా ఆ పొగడుతలతో ముంచేస్తారు. అలాంటి వారికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. అదే కాకుండా రెండో రకం ఉంటారు. వాళ్ళు ఎలాగంటే మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినేటట్టు మాట్లాడుతుంటారన్నమాట. వాళ్ళు చేసే పని ఏంటంటే మరి మీలో ఉన్న గొప్పతనాన్ని అసలు గుర్తించకుండా ప్రతి దాన్ని మీరు ఏ పని చేసినా విమర్శతోనే చెప్తుంటారు, విమర్శిస్తూనే ఉంటారు. మీరు మంచి చేసిన ఆ మంచిదాన్ని పక్కన పెట్టి 99% మీరు మంచి చేసిన ఆ 1% ఏదైతే లోటు ఉంటుందో దాన్ని మాత్రమే గొప్పదిగా చూపించి మీరు ఎందుకు పనికిరానట్టుగా చెప్తుంటారు. ఇది జనరల్గా మనం భార్యాభర్తల్లో కూడా చూస్తుంటాం. కొంతమంది ఆ భార్యను, భర్తను కంట్రోల్ పెట్టుకునే దానికోసం చేసిన మంచి పనుల గురించి చెప్పకుండా వాళ్ళలో ఉన్న చిన్న చిన్న లోపాలని పెద్దవి చేసి ఏదో విధంగా వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి చూస్తుంటారు. మరి కొంతమంది స్వార్థ ప్రయోజనం కోసం మిమ్మల్ని వాడుకోవటానికి వాళ్ళకున్న శక్తియుక్తులన్నీ మీ మీద ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా మనకు దగ్గర కాకూడదు, వాళ్ళని కూడా దూరంగా పెట్టాలి. ఇకపోతే కొన్ని అవలక్షణాలు ఉన్నవాళ్ళు, వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు మంచిగా లేని వాళ్ళని కూడా కొంతమంది మనకి తటస్థపడుతుంటారు. వాళ్ళని కూడా మరి దూరంగా పెట్టి మన సనాతన ధర్మంలో చెప్పిన విధంగా సత్సంగం చేస్తే ఖచ్చితంగా మరి మన శ్రమ వృధా కాకుండా విజయాన్ని త్వరితగతిన మనం సాధించేందుకోసం అవకాశం ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. నమస్కారం.